స్క్రీన్ షేరింగ్ ఎవరు ఆన్ చేయండి, చేశారా? సో చాట్ బాక్స్ లో వీడియో ఒకటి ఇమేజ్ వస్తుంది చూడండి. చూడండి, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చూడండి, వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్, ఓకేనా? యాక్చువల్గా మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. యాక్రల్ డిఫరల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్స్ లోకి ఏమేమి వస్తాయి? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఏమేమి వస్తాయి? ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లోకి ఏమేమి వస్తాయి? ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్తారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? రిసీవబుల్స్, మంత్ ఎండ్ కి మనకు రావాల్సినవి రిసీవబుల్స్ అంటారు. అలాగే మనం పే చేయాల్సినవి పేయబుల్స్ అంటారు. వీటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఎండ్ మనకి ఏమేమి రావాలి? రిసీవబుల్స్, పేయబుల్స్, ఏమేమి పే చేయాలి, వీటిని ఏమంటారంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేయబుల్ ఏమేమి వస్తాయి? రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ వస్తాయి. రిసీవబుల్ లో ఏమొస్తాయి? రిసీవబుల్ లో కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ వస్తాయి. అసలు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, ఓకేనా? ఆల్ పేయబుల్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్, ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. పే చేయాల్సినవన్నీ కూడా లయబిలిటీసే కదా, అలాగే రిసీవ్ చేసుకోవాల్సినవన్నీ కూడా అసెట్స్. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ ఇంపార్టెంట్ అండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది all types of payables and receivables. All payables comes under current liability, all receivables comes under assets. Open item management is nothing but outstanding amount. All payables and receivables comes under the open item management. Payables and receivables అన్ని కూడా మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి, ఓకేనా? డౌన్కి వెళ్ళండి తర్వాత. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది. ఆన్ ది నాన్ ఎస్ఏపి ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. నాన్ ఎస్ఏపిలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటాం. ఎస్ఏపిలో ఏమంటాము దీన్ని? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. On the SAP terminology, it is called open item management. So open item management అనేది it is monitoring the receivables and payables. Open item management ఏం చేస్తుంది? Receivables అంటే మనకు రావాల్సినవి, payables అంటే మనకు పే చేయాల్సినవి, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది.
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. రావాల్సినవి అలాగే పే చేయాల్సినవన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది. If you set the open item management indicator in the master data records at the time of GL account creation, it is, if you set the open item management indicator on activate chestam. If you set the open item management indicator in the master data records at the time of GL account creation, it is open item management indicator. మనం actually GL account create చేసేటప్పుడు మనకి open item management indicator ఒకటి ఉంటుంది అన్నమాట. At the time of GL account creation, you want to activate the open item management. Open item management indicator activate చేయాలి. When will you create? మీరు ఎప్పుడు క్రియేట్ చేస్తున్నప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. When will you create receivable balances and payable balances GL accounts, you need to activate the open item management indicator. మీరు పేయబుల్స్ క్రియేట్ చేసినా రిసీవబుల్స్ క్రియేట్ చేసినా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఇంతకుముందు మనం డైరెక్ట్ పోస్టింగ్ చేస్తాం. డైరెక్ట్ పోస్టింగ్ అంటే ఏంటి? అక్కడ టైప్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఇవన్నీ వస్తాయి. అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇంతకుముందు జిఎల్ పోస్టింగ్ చేసాం. ఎలా చేసాం? ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళాం అనుకోండి. టైప్ చేయండి జిఎల్ పోస్టింగ్ FB50. GL posting FB50 type chesara. So commission paid account data to commission payable, commission paid account data to commission payable. Example, commission paid data to కమిషన్ పేయబుల్. ఇది ఒక ఎంట్రీ యాక్చువల్గా. ఓకేనా? పేయబుల్ అనమాట ఇది. ఇలా ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07 టైప్ చేయండి. జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్ అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-07. F-07 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. చూడండి, అది కిందకి మూవ్ చేయండి. అది కూడా పైన కూడా మూవ్ చేయండి. సో దీన్ని అక్కడ ఇది 2-way పోస్టింగ్ అంటారండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం? ఎగ్జాంపుల్ చూడండి, 2-way పోస్టింగ్. కిందకి రండి. FB50లో ఎంట్రీ పోస్ట్ చేసాం. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్ కిందది కమిషన్ పేయబుల్. ఈ ఎంట్రీ పోస్ట్ చేసాం. అవుట్ గోయింగ్ పేమెంట్. తర్వాత ఏం చేసాము? అవుట్ గోయింగ్ పేమెంట్ ఎలా చేస్తున్నాము? కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ పేయబుల్ క్యాన్సిల్ అవుతుంది. పేయబుల్ రెడ్ కలర్ యాడ్ చేయండి. ఈ పేయబుల్ కింద ఉన్నటువంటి పేయబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ గా ఏముంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. కింద టైప్ చేయండి కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. చూసారా? పైన రెడ్ కలర్ యాక్చువల్ పైన పోస్ట్ చేసింది 2-way పోస్టింగ్. ఇంతకుముందు మామూలుగా రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే కమిషన్ అకౌంట్ డేటా టు క్యాష్. డైరెక్ట్ పోస్టింగ్ 1-way పోస్టింగ్ అంటారు. ఇప్పటి వరకు మనం 1-way పోస్టింగ్ చేస్తాం. 1-way పోస్టింగ్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయం. 1-way పోస్టింగ్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయం. 2-way పోస్టింగ్ లో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తాం. FB50లో ఎంట్రీ పోస్ట్ చేస్తాము. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్, అవుట్ గోయింగ్ పేమెంట్ F-07, కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఫైనల్ గా
పేయబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం పెండింగ్ ఉన్నాయి? కమిషన్, అకౌంట్ డేటా టు క్యాష్. ఓకేనా? ఇట్లా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? కమిషన్ పెయిడ్ అంటుందా? కమిషన్ పెయిడ్ పైన అక్కడ కాదు, సెకండ్ లైన్ అక్కడ ఎందుకండి. ఫస్ట్ ఏమో చూడండి, కమిషన్ పెయిడ్ కింద కూడా కమిషన్ పెయిడే కాదు. క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది కింద? కమిషన్ పెయిడ్ టైప్ చేయండి అక్కడ, ఇంకా కింద థర్డ్ స్టెప్. ఇది కమిషన్ పెయిడ్. ఈ పాయింట్ మీకు అర్థమైందా? డైరెక్ట్ పోస్టింగ్ అంటే ఇలా చేస్తే మనం కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ డైరెక్ట్ పోస్టింగ్. ఇక్కడ ఏం చేసాము? FB50లో కమిషన్ పెయిడ్ అనే ఒక జిఎల్ అకౌంట్ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు పేయబుల్, మనం పే చేయాలి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ అంటే F-07 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఇంపార్టెంట్ టీ కోడ్ F-07. సో ఇక్కడ కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అనేది మెన్షన్ చేస్తున్నాం. క్లియరా కాదా? ఎస్ సార్. ఇది పాయింట్. సో మనం ఏం చేయాలి? కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఏమేమి క్రియేట్ చేయాలి? కింద ఉన్నాయి చూడండి, ఇవి క్రియేట్ చేయాలి. క్రియేట్ రెంట్ జి అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి FS00కి వెళ్ళండి. సో మనం FS00 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాం. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. ఓకే, రెంట్ అకౌంట్ 2 తీసుకుందాం. ఇప్పుడు క్రియేట్ చేయండి రెంట్ అకౌంట్ 2. కాపీ చేయొద్దు, క్రియేట్ చేయండి. మీకు ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అవుతుంది, చేయండి, ఏం కాదు. comes under profit and loss account, rent account 2, rent account 2, line item display, open item management activate cheyam, line item display, short key 001, create bank interest G001. నెక్స్ట్ ఏమో చూడండి, రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. చూడండి, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ లో నెంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టైప్ చేయండి రెంట్ పేయబుల్. కంట్రోల్ డేటా, ఇక్కడ చూడండి, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. పైకి వెళ్ళండి మేడం గారు. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇక్కడ చూడండి, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోవాలి. తీసుకోపోయినా ఏమి కాదు, తీసుకుంటే బెటర్. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాం. ఎందువల్ల? ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ and receivable GL account creation, we must activate the open item management radio button. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ రేడియో బటన్ యాక్టివేట్ చేయాలి. at the time of payable GL account creation,
receivable GL account creation, you must activate the open item management indicator. Open item management ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. Payables and receivable, payable, receivable comes under the open item management. Line item display, short key 001, create bank interest G001, short key 001, payable కి receivable కి open item management indicator యాక్టివేట్ చేయాలి. మరి రెంట్ మరి అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ కి ఎందుకు యాక్టివేట్ చేయలేదు? అవి బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వచ్చేస్తాయి. బై డిఫాల్ట్ అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ బై డిఫాల్ట్ ఇట్స్ విల్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సేవ్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్ క్రియేట్ క్యాష్. నెక్స్ట్ క్రియేట్ క్యాష్ డిస్కౌంట్. FS00 లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. థర్డ్ వన్ క్యాష్ వచ్చేసి మనం కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి కదా, అసెట్స్ లో తీసుకుందాము. యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఇది యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోనే తీసుకోవాలి. నేను అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటే మీరు ఏమనుకుంటారంటే మీకు రాంగ్ చెప్పాను అనుకుంటారు. అంటే పెట్టి క్యాష్ అంటారు కదా, అట్లా వస్తుంది ఇది. సో ఓకే, మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను కరెంట్ అసెట్స్ లో తీసుకుంటున్నాను. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవాలనుకుంటే కనుక మీరు మాట్లాడండి, అసలు మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తే అక్కడ తీసుకోండి. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే కరెంట్ అసెట్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవాలి. ఆ క్యాష్ అనేది కొంతమంది అసెట్స్ లో తీసుకోవాలంటారు. అంటే అసెట్స్ లో యాక్చువల్గా మీ అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం అయితే అసెట్స్ లోకి వస్తుంది. అసెట్స్ లో తీసుకోండి, క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. యాక్చువల్గా అయితే అడ్మినిస్ట్రేషన్ లో తీసుకోవాలి, నేను అలా చెప్తే మీరు రాంగ్ చెప్పాను అనుకుంటారు. అందువల్ల అసెట్స్ లో తీసుకుందాం. అసెట్స్ లో ఒక నెంబర్ తీసుకోండి. క్యాష్ అకౌంట్ ఉందా ఆల్రెడీ? నేను క్రియేట్ చేశాను సార్. ఓపెన్ చేయండి. ఏమేమి ఇచ్చారు మీరు ఇక్కడ? లైన్ ఐటమ్ డిస్ప్లే, టైప్ డిస్క్రిప్షన్, క్యాష్ అకౌంట్, line item display, short key 001, create bank interest G001 and save. Right, very good. Next point చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. డైలీ 9 o'clock కి అందరికీ కుదురుతుందా? మీరు అందరూ ఓకే అంటే 9 o'clock స్టార్ట్ చేద్దాం. ఎందుకు మరి 11కి ఎలా 10కి ఎలా లేట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. 9కి ఓకే, అందరికీ కంఫర్టబుల్ ఏనా? ఓకే సార్. మిగిలిన వాళ్ళు కూడా 10 members ఉన్నారు, అందరూ ఓకే అంటే మనం 9కి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే తొందరగా అయిపోద్ది కదా. 9కి అనుకో 10 కల్లా అయిపోతుంది. ఒక 1 hour ఎక్కువ కూడా తీసుకోవచ్చు టైం ఉంటే. ఫాస్ట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మీకు ఏదైనా వర్క్ ఉన్నా కూడా అవుట్ సైడ్ ఏదైనా వెళ్ళాలన్నా, ఏదైనా పర్సనల్ వర్క్స్ ఏమన్నా కూడా మీరు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ క్లాస్ కోసం కూర్చుని ఉన్నారు 10 to 11 వరకు. 9కి స్టార్ట్ చేద్దాం అందరం. సార్ ఒక 9:30కి ఏమన్నా చూడండి సార్. 9:30 అట్లా. ఎందువల్ల? అంటే మా పాపని స్కూల్ కి డ్రాప్ చేసి రావాలి సార్. 9:30 అంటారా? 9కి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సరే, స్కూల్స్ అన్ని 9కే 8కో స్టార్ట్ అవుతుంది. సరే 9:30కి పెట్టుకుందాంలేండి. సరే, టుమారో అన్వర్స్ 9:30 జాయిన్ అవ్వండి. చూడండి, క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం, ఆల్రెడీ క్రియేటెడ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము? కమిషన్ రిసీవబుల్. ఇక్కడ రిసీవబుల్ ఉంది. రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కూడా మనము ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఆల్ పేయబుల్స్ and receivables comes under the open item management. Open item management is nothing but to monitoring the outstanding balances. Open item management ఏం చేస్తుంది? outstanding balances ని మానిటరింగ్ చేస్తుంది. ఓకేనా? వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ అంటే అసెట్స్ కదా, కరెంట్ అసెట్స్ లో తీసుకోవచ్చు. కమిషన్ రిసీవబుల్ open item management is monitoring the outstanding balances. All payable GL accounts and receivable GL accounts comes under the
open item management. Open item management is monitoring the outstanding balances at the time of payable GL account creation and receivable GL account creation. We must activate the open item management. Clear kada? Control data. Control data. ఓన్లీ బ్యాలెన్సెస్ అవసరం లేదు, తీసుకోపోయినేమీ కాదు. ఓకే, తర్వాత చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేస్తున్నాం. ఎందువల్ల? దిస్ ఈజ్ ఏ అకౌంట్ ఇది? రిసీవబుల్. చూడండి, ఎట్ ది టైం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎక్కడ యాక్టివేట్ చేస్తారని అడుగుతారు. ఇది ఇంటర్వ్యూలో వస్తుందండి, అందుకే చెప్తున్నాను మీకు. ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ and receivable GL account creation, you must click the open item management radio button. You must activate the open item management radio button. All payable GL accounts, all receivable GL accounts comes under the open item management. మీరు పేయబుల్ చేసినా రిసీవబుల్ చేసినా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ కదా. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా చూడండి, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో పే చేయండి. నెంబర్ చూడండి కరెక్ట్గా ఇవ్వండి. Commission received. Control data, line item display. Open item management అవసరం లేదు. రిసీవ్డ్, రిసీవబుల్ కాదండి, పేయబుల్ కి రిసీవబుల్ కి యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ G001 అండ్ సేవ్. ఓకే, సేవ్ కంప్లీట్. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎంట్రీ ఎలా ఉంది చూడండి. జిఎల్ పోస్టింగ్ ఎంట్రీ టైప్ చేసాం కింద చూడండి. జిఎల్ పోస్టింగ్ చూడండి ఎలా ఉంది. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్, ఇది ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ తీసుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. వెరీ గుడ్. రెంట్ అకౌంట్ 2 తీసుకున్నారు చూసారా, 2నే తీసుకోమని చెప్పాను. వెరీ గుడ్. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేస్తాం. సో ఇది చెక్ చేద్దాం. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ఇంతకుముందు డైరెక్ట్ పోస్టింగ్, ఇది ఇండైరెక్ట్ పోస్టింగ్, 2-వే పోస్టింగ్ అంటారు. ఇంతకుముందు డైరెక్ట్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పోస్టింగ్, ఇది 2-వే పోస్టింగ్. FBL3N కి వెళ్ళండి, ఈ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. చూడండి FBL3N
ఇక్కడ రెంట్ పేయబుల్ అకౌంట్ తీసుకోండి. పేయబుల్ అనేది క్లియర్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, రెడ్ బల్బ్ ఇంతకుముందు డైరెక్ట్ పోస్ట్, ఇది 2-వే పోస్టింగ్. రెడ్ బల్బ్ ఉంది, దీన్ని గ్రీన్ బల్బ్ లో చేంజ్ చేయాలి. అంటే ఏంటి, పేమెంట్ క్లియర్ చేయాలి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి చూడండి. టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. షీట్ లో, ఎక్స్ట్రా షీట్ లో ఉన్న ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. చూసారా, FBL3 లోకి వెళ్ళాం మనం. అక్కడే ఉంది. అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, F-07. వెళ్ళండి, F-07. న్యూ సెషన్ తీసుకోండి. F-07కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, KZ ఉంది కదా, మార్చుకోవాలి. అది SA, ఇక్కడ KZ వస్తుంది, మీరు మార్చుకోవాలి. SA. పేమెంట్ చేస్తున్నాం, బ్యాంక్ GL, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్. క్రింద అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నామో అది ఇవ్వండి. ఏ ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది, పేయబుల్, రెంట్ పేయబుల్ తీసుకోండి. పేయబుల్ అని క్లియర్ అవ్వాలి, ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఒక ఎర్రర్ ఫామ్ అయింది ఇక్కడ. ఏంటి ఎర్రర్ ఇది, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి, ఈ ఎర్రర్ యాక్చువల్గా మనం కాన్ఫిగరేషన్ చేయలేదు గ్లోబల్ పారామీటర్స్ లో. మీకు గుర్తుందా, గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్ ఒకటి చేయలేదు మనం. మీకు ఎర్రర్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఏంటది, నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓపెన్ చేయండి, మీకు చూపిస్తాను డైరెక్ట్ గా. చూడండి, డిఫైన్ టోల్ ప్రూఫ్ ఫర్ GL అకౌంట్ OB-A0 నా, అది OB-A0 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చేయలేదు. వెళ్ళండి, OB-A0కి వెళ్ళండి. OB-A0 అనుకుంటుంది. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్, ఈ సెషన్ ఇలా ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. OB-A0కి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు ఇక్కడ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంకేం వద్దు. ఎంటర్ సేవ్, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇది సేవ్, కంటిన్యూ చేయండి. టియర్ క్రియేట్ చేస్తారా, మీ ఇష్టం. ఓన్ టియర్ కొత్తగా చేసుకోవచ్చు, మీ ఇష్టం. డిస్క్రిప్షన్ ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL క్లియరింగ్, లేదా GL టోలరెన్స్ గ్రూప్, ఎట్లా మీ ఇష్టం, ఎట్లయినా పర్వాలేదు. సేవ్. వెళ్ళండి. ఇవి అవసరం లేదా సార్? ఇది అవసరం లేదండి, యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లియర్ కదా. గో టు చూడండి, ఎంటర్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. కర్సర్ అక్కడ క్లిక్ చేయండి, కమాండింగ్ ఫీల్డ్ లో క్లిక్ చేయండి, వస్తుంది. కర్సర్ కమాండింగ్ ఫీల్డ్ లో క్లిక్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా, క్యాష్ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, రెంట్ పేయబుల్ డెబిట్, రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్లియరా, సేవ్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి చెక్ చేయండి, క్లియర్ అయిందా లేదా. లిస్ట్ లోకి రిఫ్రెష్ చేయండి.
కంప్లీటెడ్. ఆల్ ఐటమ్ క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఈ జిఎల్ అకౌంట్ క్లియర్ అయిందా లేదా చూసారా? క్లియర్. ఇట్లా ఇంకోటి ఏముంది, ఇంకొక ఎంట్రీ చూడండి. చూడండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమో చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది చేసేస్తాం. అవుట్ గోయింగ్ ఇప్పుడు ఏం చేస్తాం మనం? అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ చేయాలి కదా. ఇన్కమింగ్ పేమెంట్ చేయాలి. ఇన్కమింగ్ FB50 సింగిల్ స్క్రీన్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాటు కమిషన్ రిసీవ్డ్. ఇన్కమింగ్ పేమెంట్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాటు కమిషన్. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్కమింగ్ పేమెంట్ F-06, అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. ఓకేనా? వెళ్ళండి. సో ఇంకొక ఎంట్రీ ఇంతకుముందు అవుట్ గోయింగ్ పేమెంట్ చేసినప్పుడు ఇన్కమింగ్ పేమెంట్ చేస్తున్నాం. వెళ్ళండి. FB50 లేదంటే F-02 FB50 ద్వారా వెళ్దాం. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాటు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాటు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాటు కమిషన్ రిసీవ్డ్. మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనకి సిమ్యులేట్ చేయండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాటు కమిషన్ రిసీవ్డ్ ఇదేనా? అంతే. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. బ్యాక్ వెళ్ళాలి. ఇది 40,000. సో ఈ అకౌంట్ క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేస్తాము? ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలండి. ఇంపార్టెంట్ టీ కోడ్. ఇన్కమింగ్ పేమెంట్ F- న్యూ సెషన్ తీసుకోండి. F-06 F-06 రిసీవబుల్ అకౌంట్ అనేది రావాలి కదా. క్యాష్ అకౌంట్ అటాటు కమిషన్ రిసీవబుల్. రిసీవబుల్ అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ ఎంత? 40,000. కమిషన్ రిసీవబుల్ go to document, simulate. Cash receive అవుతుంది కదా 40, cash account 40, commission receivable 50. పోస్ట్ చేయండి. వెళ్ళండి. GL FBL3Nకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఉందా లేదా? క్లియర్ అవుతుంది అది ఎంట్రీ. అయిపోయింది చూసారా? ఇది కాన్ఫిగరేషన్స్ ఈజీనే. మెయిన్ ఇక్కడ ఏమర్థమైంది మీకు?
Open item management, monitoring the outstanding balances. All payable GL accounts and all receivable GL accounts comes under the open item management. Payable, rent payable, salary payable, electricity bill payable, tax payable, even payables. Receivable, commission receivable, tax receivable, even receivables. All payable GL accounts and receivable GL accounts comes under the open item management. Open item management is monitoring the receivable balances and payable balances. Open item management is nothing but managing and monitoring the all payables and receivables. At the time of open item management at the time of payable GL account creation and receivable GL account creation, we must activate the open item management. On the non-SAP terminology, this is called outstanding balances. On the SAP terminology, it is called open item management. Open item management, month-ending provisions అంటారు. Month-ending provisions అంటారు. Payables and receivables comes under the open item management. క్లియరా? అర్థమైందా? చదవాలి, ఈ మ్యాటర్ అంతా చదవాలి. కాన్ఫిగరేషన్స్ ఈజీనే. ఇంతకుముందు డైరెక్ట్ పోస్టింగ్, రెంట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్, సాలరీ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్, వాటర్ బిల్ అకౌంట్ అటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, డైరెక్ట్ పోస్టింగ్. ఇది 2-way పోస్టింగ్. క్లియరా కదా? ఎస్ సార్ నో? yes sir. ఇది నేను యాక్చువల్గా చూడండి, మనకు యాక్చువల్గా ఇది 1.5 hours అలా పడుతుందండి. నేను రెడీమేడ్గా స్లైడ్ ప్రిపేర్ చేసిస్తున్నాను. అందువల్ల మీకు టైం సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ మీరు చదువుకోవచ్చు. ఈ స్లైడ్ అంతా మీకు ఇట్లా నీట్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఈ టీ కోర్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్కమింగ్ పేమెంట్ F-06, అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. ఈ 2 టీ కోర్స్, ఇవే కొత్త టీ కోర్స్, ఇంకేం లేదు. అర్థమైందా? FBL3 అని తెలుసు మీకు, FB50, F-02 మీకు ఐడియా ఉంది. ఇక్కడ 2 టీ కోర్స్ యాడ్ అయింది. ఇన్కమింగ్ పేమెంట్ F-06, అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. ఈ 2 టీ కోర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలు అడిగితే టీ కోర్స్ చెప్పాలి మీరు. క్లియరా? ఎస్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? రేపు మనం 2 టాపిక్స్ చెప్తాను. రేపు క్లాస్ షార్ట్ కీ అండి, షార్ట్ కీ. షార్ట్ కీ నెక్స్ట్ క్లాస్, చిన్న కాన్సెప్ట్ రేపు చెప్తానులే. ఓకేనా? ఓకేనా? పేమెంట్స్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది. రేపు మార్నింగ్ పే చేయాలి. రేపు మార్నింగ్ అలా చేసేయండి. ఇంకా గ్రూప్లో రిమూవ్ చేసేద్దాం. ఎవరైతే పేమెంట్స్ చేయరో వాళ్ళని తీసేద్దాం. ఎందుకు? చాలా మన ఎన్ని క్లాసెస్ అయినాయి? ఆల్మోస్ట్ 20, ఈ రోజు క్లాస్ 24 సార్. 24. ఓకే, ఫాస్ట్గానే వస్తున్నాము. ఏదైనా సరే ఫాస్ట్గానే ఉన్నాము. సో మీరు 1 minute ఫాస్ట్గానే ఉన్నాము కాబట్టి పేమెంట్ చేసేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. బాయ్.